హలో అండి. నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో మన ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే కొన్ని మంచి మంచి టిప్స్ చూద్దాం. మన లేడీస్ విషయానికి వచ్చేసరికి ఎలాంటి జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా సరే చాలా మందికైతే ఇంటి పని, వంట పని అనేది తప్పదండి. కానీ ఆ ఇంటి పని చేసుకోవడానికి కూడా మనం కొన్ని టిప్స్ ఫాలో అయ్యామంటే మన పని అనేది సులభంగా తక్కువ టైంలో నీట్‌గా చేసుకోవచ్చండి. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి ఒక వాటర్ బాటిల్ కావాలండి. వాటర్ బాటిల్ కానీ లేదంటే చిన్న కూల్ డ్రింక్ బాటిల్ అయినా తీసుకోవాలి. ఇలా పెట్ బాటిల్‌ని తీసుకోండి. దాని మూతకి ఈ విధంగా హోల్‌ని పెట్టుకోవాలి. హోల్ కూడా చాలా నీట్‌గా చక్కగా పెట్టుకోవాలండి. లావుగా ఉండే సూదిని తీసుకొని కొద్దిగా కాలిస్తే మనకి ఈజీగా హోల్ పడుతుంది. ఈ బాటిల్‌తో మనం ఇప్పుడు చక్కగా ముగ్గులు వేస్తున్నామండి. అసలు ముగ్గులు వేయటం రాని వాళ్ళు కూడా చక్కగా వేసుకోవచ్చు. ముగ్గుని ముందుగా ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలండి. ఏదైనా రాళ్ళు లాంటివి అంటే ముగ్గులో ఒక్కొక్కసారి సన్నటి రాళ్ళు అది వస్తాయండి. ఆ రాళ్ళు అది లేకుండా చక్కగా జల్లెడ పట్టుకొని బాటిల్లోకి ముగ్గుని తీసుకొని చూడండి ఈ విధంగా చాలా సింపుల్‌గా ముగ్గులు వేసుకోవచ్చు. ఇలా ముగ్గు వేసేటప్పుడు బాటిల్‌ని లైట్‌గా ప్రెస్ చేస్తూ ఉండాలండి. మనం గట్టిగా ప్రెస్ చేశామంటే గీత కాస్త లావుగా వస్తుంది. మీకు డిజైన్స్ వేయడం వస్తే చాలండి. ముగ్గు చేత్తో పట్టుకుని గీత గీయటం రాకపోయినా సరే ఈజీగా ఇలా ముగ్గులు వేసుకోవచ్చు. పూజ గదిలో ఇలా పీటల పైన, గుమ్మం ముందు ఎక్కడైనా సరే చక్కగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. మన దగ్గర ఇటువంటి అట్టపెట్టెలుంటే వీటితో పెద్దగా యూజ్ ఉండదని పడేస్తూ ఉంటామండి. కానీ వీటిని కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇంట్లో అవసరాల కోసమని చిన్నవి, పెద్దవి ప్లాస్టిక్ డబ్బాలు అవి కొంటూ ఉంటాం కదా! అవి కొనకుండా కూడా మనం వీటిని కూడా చక్కగా అందంగా రెడీ చేసుకోవచ్చు. నేను ఈ అట్టపెట్టెనైతే ఇలా చేసుకున్నానండి. మా పిల్లల స్టడీ టేబుల్ దగ్గర ఇలా పెట్టాను. చూసారా ఎంత అందంగా ఉందో? దీన్ని నేను ఎలా తయారు చేశాను అన్నది మన ఛానల్‌లో వీడియో ఉందండి. చూడని వాళ్ళు నన్ను కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను లింక్‌ని షేర్ చేస్తాను. ఇప్పుడు ఇంకా థర్డ్ ఐడియా చూద్దాం. ఇంటి పని, వంట పని మన లేడీస్‌కి ఎంత చేసినా వస్తూనే ఉంటుంది. దానికి ఎండ్ అనేది ఉండదు. అలా ఎంత చేసినా సరే కొన్ని పనులైతే అలా పెండింగ్ పడుతూనే ఉంటాయండి. మా ఇంట్లో కూడా అంతే. నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చాలా రోజులుగా అనుకుంటున్నాను. కానీ దాన్ని క్లీన్ చేయడానికి కుదరట్లేదండి. అలా క్లీన్ చేయడం లేట్ అయ్యేసరికి ఫ్రిడ్జ్ బాగా చూసారుగా అక్కడక్కడ బాగా మరకలు కనపడుతున్నాయండి. దీన్ని క్లీన్ చేయడానికి ఎలాంటి సబ్బులు కానీ, సర్ఫులు కానీ వాడాల్సిన పని లేదు. సబ్బులు, సర్ఫులు, షాంపూలు లాంటివి ఫ్రిడ్జ్‌లో క్లీనింగ్‌కి వాడామంటే ఫ్రిడ్జ్ అంతా అదే వాసన వస్తుందండి. మనం పెట్టిన పదార్థాలకు కూడా అలాగే పడుతుంది. ముందుగా ట్రేస్ అన్నీ తీసి, కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టేసానండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసుకోవడానికి, మరకలన్నీ ఈజీగా పోవడానికి నేనిక్కడ కుంకుడుకాయలను యూజ్ చేస్తున్నానండి. 4 కుంకుడుకాయలు సరిపోతాయి. కుంకుడుకాయలని బాగా నానబెట్టేసి రసం తీసుకోవాలండి. కుంకుడుకాయల్ని మనం ఎక్కువగా తలస్నానానికి యూజ్ చేస్తాం కానీ, ఇంట్లో క్లీనింగ్‌కి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. ఇలా రసం పిండి ఒక గ్లాస్ నీళ్లు వేశాను. తర్వాత ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండానండి. నిమ్మరసం ఏంటంటే మనకి ఎక్కడైనా సరే కాస్త గట్టిగా పట్టి ఉండే గార కానీ, మురికి కానీ ఏమన్నా ఉంటే ఈజీగా పోతుంది. తర్వాత ఈ పిప్ అది ఏమీ లేకుండా వడపోసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఒక మెత్తని కాటన్ క్లాత్ కానీ, లేదంటే ఇటువంటి స్పాంజ్ వైప్స్ అయినా తీసుకొని ఈ విధంగా ఆ లిక్విడ్‌లో ముంచి శుభ్రంగా పిండి తుడుస్తుంటే చూసారా? మురికి, మరకలు అన్నీ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. నిమ్మరసం కూడా వేశాం కదా! ఇక మరకలనేది అస్సలుండవండి. మనం ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది నెలకి లేదంటే కనీసం నెల 15 రోజులకు ఒకసారైనా సరే క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ ఎప్పుడూ కూడా నీట్‌గా కనపడుతుందండి. అంతేకాకుండా ఎలాంటి వాసన కూడా లేకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ అంతా ఆ లిక్విడ్‌తో క్లీన్ చేసిన తర్వాత ఇంకొకసారి నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసుకుంటే సరిపోద్దండి. ఇలా 2 టైమ్స్ అయితే చాలన్నమాట. ఫ్రిడ్జ్ చాలా చక్కగా ఉంటుంది. ఇలా కనీసం నెల 15 రోజులకు ఒకసారైనా క్లీన్ చేసుకోవాలండి. నేను చెప్పాను కదా! నాకు లేట్ అయిపోయిందండి క్లీన్ చేయడానికి. 4, 5 మంత్స్ అయిందండి నేను క్లీన్ చేసి. అందుకే ఇంత డర్టీగా ఉంది. మన ఛానల్‌లో వచ్చే టిప్స్ అన్నీ కూడా ఫస్ట్ నేను ట్రై చేస్తానండి. అవి వర్క్ అవుతాయి అనుకుంటేనే మీకు షేర్ చేస్తాను. టిప్స్ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మీరిచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల వీడియో ఇంకొందరికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారు కదూ! ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం. శనగలతో మనం కూరలు చేసుకుంటాము. లేదంటే డైరెక్ట్‌గా నానబెట్టేసి మనం గుగ్గిళ్ళలాగా వండుకొని కూడా తింటాము. చాలా హెల్తీ కదా! కానీ ఇలాంటి శనగల్ని మనం ఏది చేయాలన్నా సరే ఒక నైట్ అంతా నానబెడితేనే కానీ మనం తర్వాత రోజు వాటితోటి ఏ రెసిపీ అయినా చేయగలము. అలా నానబెట్టడానికి టైం లేనప్పుడు లేదా నానబెట్టడం మర్చిపోయినప్పుడు ఈ టిప్‌ని ట్రై చేయండి. ఫ్లాస్కోలో వేసి వేడి నీళ్లు పోయాలండి. ఇలా వేడి నీళ్లు పోయడం వలన త్వరగా నానతాయండి. ముఖ్యంగా ఫ్లాస్కోలో ఎందుకు వేసామంటే ఫ్లాస్కోలో వేడి తగ్గదు కదా! అలా ఎక్కువసేపు వేడి ఉండడం వలన శనగలైనా, బఠానీలైనా త్వరగా నానతాయండి. మనం ఒక పూటంతా నానబెడితే ఎలా ఉంటుందో
అలాగే ఇక్కడ మనం ఒక 2 గంటలు నానపెడితేనే చక్కగా నానిపోతాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి శనగలు ఎంత బాగా నానాయో. అవసరమైనప్పుడు ఈ టిప్‌ని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం. అందరి ఇళ్లల్లోనూ కళ్ళజోడు బాక్సులు ఉంటూనే ఉన్నాయి కదండీ! దాదాపుగా పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ స్పెట్స్ పెడుతూనే ఉన్నారు. అలా మనం స్పెట్స్ మార్చిన ప్రతిసారి కూడా బాక్సులు వస్తూనే ఉంటాయి. కొత్త బాక్సులు వచ్చిన ప్రతిసారి పాతవి పడేస్తూ ఉంటాము. వాటిని పడేయకుండా చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మనం ఆలోచిస్తే నేను వీడియోలో చెప్పినవే కాకుండా మీకు కూడా కొన్ని ఐడియాస్ రావచ్చు. నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ముఖ్యంగా జర్నీస్‌లో కూడా ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. పెద్దవాళ్ళైతే ఏదైనా జర్నీస్‌లో చక్కగా ఈ పాత స్పెట్స్ బాక్స్‌లో టాబ్లెట్స్ కూడా పెట్టుకోవచ్చండి. అలాగే ఇంట్లో కరెంట్ పోయినప్పుడు వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె, క్యాండిల్స్ అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టుకోవచ్చు. ఇలా స్టడ్స్ అవి పెట్టుకోవచ్చు. చెప్పాను కదండీ! ఆలోచిస్తే మీకు కూడా ఇంకా మంచి మంచి ఐడియాస్ రావచ్చు. నాకు తెలిసిన ఐడియాస్ అన్నీ కూడా ఈ విధంగా షేర్ చేశాను. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్‌లో ఉందండి. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. చూడాలనుకున్న వాళ్ళు నన్ను కామెంట్ సెక్షన్‌లో అడిగితే లింక్‌ని షేర్ చేస్తాను. ఇప్పుడు ఇంకా సిక్స్త్ టిప్ చూద్దాం. జ్యువెలరీ షాప్‌లో ఏమైనా వస్తువులు కొన్నప్పుడు ఇటువంటి పర్సులు ఇస్తూ ఉంటారు కదా! ఆ పర్సులు ఒక్కొక్కసారి చాలా బావుంటాయండి. చూడ్డానికి చాలా బావుంటాయి. కానీ వాటిపైన ఇలా షాప్ అడ్రెస్సు, షాప్ పేరు ఉంటుందండి. మీకు నచ్చితే ఉంచుకోవచ్చు. కానీ అది లేకుండా ఉంటే బావుండు అని అనిపిస్తే గనక చాలా ఈజీగా మనం రిమూవ్ చేసేయొచ్చండి. నెయిల్ పాలిష్ రిమూవర్ తీసుకొని ఇలా దూది పైన కొద్దిగా వేశానండి. ఒక 5, 6 చుక్కలు ఈ విధంగా వేసి ఇలా రబ్ చేస్తూ ఉండాలి. చూసారు కదండీ! ఎంత ఈజీగా పోతుందో. అలా ఒక 10, 15 నిమిషాలు తుడిస్తే చాలండి. చూసారా? చాలా వరకు పోయింది. ఎక్కడో కొద్దిగా బ్లర్‌గా కనిపిస్తుంది కదా! అది మనం పట్టి పట్టి చూస్తేనే కనిపిస్తుందండి. ఇప్పుడు పర్స్ చూసారా ఎంత నీట్‌గా ఉందో? మనం షాపింగ్ కూడా తీసుకెళ్ళొచ్చు. అంత బావుంది. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి. సెవెంత్ టిప్ చూద్దాం. మన ఇంట్లో వేస్ట్‌గా పడుండే ప్లాస్టిక్ డబ్బాలుంటాయి కదా! అవి ఒక 2 తీసుకున్నానండి. రెండిటికి ఈ విధంగా మూతలకి హోల్స్ పెట్టాను. వీటిని మనం చక్కగా ఉపయోగించుకుందాం. అది ఎలాగంటే చూడండి ముందుగా 2 గాజు గ్లాసులు తీసుకొని, ఆ గాజు గ్లాసుల్లో కల్లుప్పు వేశానండి. అలాగే ఒక కొబ్బరి చిప్పను కూడా తీసుకున్నానండి. కొబ్బరి చిప్పలో కూడా ఈ విధంగా కల్లుప్పు వేశాను. ఇంకా మనం హోల్స్ పెట్టుకున్న డబ్బాలున్నాయి కదండీ! దానిలో కూడా కల్లుప్పు వేసి, ఒక మూత నిండా కంఫర్ట్ తీసుకొని, ఆ కంఫర్ట్‌ని ఇలా 5 బౌల్స్‌లో కూడా వేసేశాను. అలాగే ఒక్కొక్క బౌల్‌లో 4, 5 చొప్పున లవంగాలు వేశానండి. ఇంకా చివరిగా ఒక్కొక్క బౌల్‌లో ఒక్కొక్క కర్పూరం బిళ్ళను కూడా వేశానండి. ఇది ఇప్పుడు మనకి రూమ్ ఫ్రెషనర్ లాగా చాలా బావుంటుందండి. మనం ఏ రూమ్‌లో పెట్టినా సరే మంచి వాసన అయితే వస్తుంది. ఇలా బట్టల దగ్గర పెట్టడానికైతే నేను బాటిల్స్ తీసుకున్నానండి. ఓపెన్‌గా ఉంటే బట్టలకది మరకలంటుతాయని నేను ఈ విధంగా బాటిల్ తీసుకున్నాను. ఇక నుండి ఇంట్లో మంచి సువాసన రావడానికి రూమ్ ఫ్రెషనర్స్ లాంటివి ఏమీ కొనాల్సిన అవసరం ఉండదండి. ఇవాల్టి వీడియోలోని టిప్స్ ఇవేనండి. మీకు నచ్చాయనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.